సీన్ అయితే నవ్వుకుని చచ్చిపోయాను నేనైతే. ఇది సెకండ్ టైం వస్తున్నా. మారుతి అన్న అయితే పేరు నిలబెట్టుకున్నాడు. ఆ డైలాగ్స్ అయితే భలే ఉన్నాయి. రండి రా పరిచయం చేస్తా. ఏందిరా పరిచయం చేసేది, మరి చూస్తారంటే పరిగెట్టరా. ఆ సెకండ్ సీన్ లో డైలాగ్ కొన్ని ట్రైలర్ లో కొన్ని రిలీజ్ అవ్వలే, ఇంకా మూవీలో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు ట్రైలర్ లోవి. కానీ మూవీ అయితే ఆడిపోయింది, సూపర్ అని చెప్పొచ్చు. తమానా మ్యూజిక్ కూడా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ చేయడం బాగా ఉండదు, మంచిగా ఉంటది అంతా. ఫ్యామిలీతో చూడొచ్చు. నేను కిడ్స్ ని తీసుకొచ్చాను, కిడ్స్ తో కూడా చూడొచ్చు. ఫుల్ టైం ఎంటర్టైనర్. సో కిడ్స్ మంచిగానే కూర్చొని చూస్తున్నారు. అలా ఏం లేదు, హారర్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత బాగుందండి. డైరెక్షన్ కూడా బాగుంది. ప్రభాస్ సార్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమా రాజా సాబ్ సినిమా మాత్రం రికార్డులో మోత, కలెక్షన్ లో కోత మొదలైపోయింది అంతే. ఇంకా సినిమా చూస్తున్న సేపు ఇది ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అంతే. ఇది తెలుగు సినిమానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా నెంబర్ 1 స్టార్ అంటే అన్న ఒక్కడే. నా బాధల్లో ఒకటే, తెలుగు సినిమా ఎక్కడికో పోవాలి. తెలుగు సినిమా ఎక్కడెక్కడ ఆడినా సరే ఈ సినిమా పలు భాషల్లో ఇంకా ఆడుతుంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ అవ్వాలి ఇంకా. కాబట్టి ఈ సినిమాని ఆడెవడో ట్రోల్ చేస్తానంట. ట్రోల్ అనేది అదొక కామెడీ. అది మాకంటే పెద్ద ట్రోల్ వాళ్ళు చెప్పండి, మేమే పెద్ద ట్రోల్ వాళ్ళం. కాబట్టి ట్రోల్ చేయడం అనేది హర్రర్. సినిమాలో నాకు నచ్చిందలా ఒకటే, ప్రభాస్ అన్న కామెడీ, ప్రభాస్ అన్న డైలాగ్స్, ప్రభాస్ అన్న రొమాన్స్. ముగ్గురు ఉన్నారు హీరోయిన్లు, ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ ఉంది. సాంగ్స్ ఉన్నాయి, అబ్బా అబ్బా అబ్బా, సాంగ్స్ మాత్రం వేరే లెవెల్. బీజిఎం కూడా అన్న బీజిఎం ఏ మాత్రం అసలు తమ్మన్ గారు ఇంకొద్దిగా ఇంకా కాస్త డోస్ పెంచుంటే బాగుంది. కానీ ఇంకొద్దిగా బీజిఎం ఇంకా వేరే లెవెల్లో కొని తీసుకోవడం బాగున్నాం. అలాగే డైరెక్షన్ మారుతి గారు, మీకు ఇదొక మంచి అవకాశం. మీరు పార్ట్ 2లో ఇంకా బాగా తీయాలి. ఈ రాజా సాబ్ ఈ సినిమాని పార్ట్ 2ని మీరు ఇంకా ఇంతకంటే ఇంకా బాగా తీయాలి. ఆ సినిమా కూడా మేము బాగా ఆడిస్తాం. కానీ మీరు ఒకసారి మైండ్ మొత్తం ఒకే దగ్గర పెట్టి ఏకాగ్రతతో కష్టపడి మీరు ప్రభాస్ అన్నని ఏ లెవెల్లో వాడాలో ఆ లెవెల్లో వాడండి. అంతేగాని దయచేసి అన్నకి ఏ మాత్రం తగ్గించకండి. ఎక్కడ అన్న తగ్గే రకం కాదు, పెంచే రకమే, పెరిగే రకమే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ప్రతి సంక్రాంతికి చరిత్రలో గుర్తుండిపోయేటట్టుగా ఈ సినిమా ఉండిపోద్ది అంతే. కలెక్షన్లు అయితే ఖచ్చితంగా బాహుబలి సినిమాని రికార్డు బ్రేక్ చేయాలి. బాహుబలి సినిమా 5,000 కోట్లు 10,000 కోట్లు రావాలి. కానీ ఈ సినిమాని దయచేసి ఎవరు ట్రోల్ చేయకండి. దయచేసి మీ అందరూ కోరేదల్లా ఒకటే, ప్రభాస్ అన్నను మన తెలుగు సినిమా హీరో ఎక్కడ పోయినా, అమెరికా, చైనా, జపాను, మలేషియా, రష్యా ఎక్కడికైనా పో, ఇంతకంటే సినిమా హీరో ఎవరు లేరంతే. ఇంకా ఈ కటౌట్ అంత డిమాండ్. ఈ కటౌట్ కి 1,000 కోట్లు 1,00,000 కోట్లు వచ్చిన తక్కువే. దయచేసి రాజా సాబ్ సినిమాని ఇంకా పెద్ద హిట్ చెయ్యండి. జై ప్రభాస్ అన్న. మొసలి పైడు కూడా చూసినా, మొసలిని అయితే ఎత్తి పడేసాడు అంతే, ఎత్తి నేలకేసి బాగా చేసాడు అంతే. మొసలి పైడు చూస్తానని సేపు అబ్బా అసలు భయేసింది అంతే. 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు గట్టిగా భయానికి. ఆ ఫైట్ భయానికి, ఆ దెయ్యాల భయానికి 10 మంది అమ్మాయిలు పట్టేసుకోరు. నేను చెప్పిన అమ్మాయిలకి థియేటర్లు ధైర్యం, నేను చెప్పిన కూర్చొని పెట్టుకొని రండి నేను. సినిమా అన్న చాలా బ్రహ్మాండంగా ఉందన్న. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ, స్వర్గం చూసిన, ఇంద్రలోకం చూసిన. ఇవాళ 9వ తారీఖు, ఇవాళనే దసరా, ఇవాళనే దీపావళి, ఇవాళనే సంక్రాంతి, ఇవాళనే హోలీ. ఫుల్ హ్యాపీ. 100 బిల్లు అయినా ఇంత కిక్ రాదు. నాకు అవన్నీ నచ్చవన్నా, నాకు కావాల్సింది నాకు నచ్చింది అంతే. సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అసలు మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాలు మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయిన సినిమా. వెళ్ళచ్చు, నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కండి. ఏదో అసలు అర్థం కాని స్టోరీలు. ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకో, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది, ఇంకో దయ్యం లేదు. మనం పాత యాంగిల్ చూసుకుంటే సినిమా ఏదో అర్థం కాదు. బాహుబలి చూసినాం, అదే మనం బాహుబలి చూస్తేనే ఎప్పుడు గుర్తుంటారు మనకి. అది కాదు, ఒక రాజసాబ్ ఎలా ఉందో ఆ టైప్ లో చూడాలి. మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం ఈ సంజయ్ దత్ మీద యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మెయిన్ వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ బాగా చేసింది. ముగ్గురు హీరోయిన్లు బాగానే చేసిరు. వాళ్ళ నాన్నమ్మ మజా చెప్తున్నా, చాలా బాగా చేసింది యాక్టింగ్. ఆమె సంజయ్ దత్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు.
ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. అంటే రొమాన్స్ ఎక్కువ ఉందా, ఎక్కువ ఉందా? అర్రర్ ఎలా ఉందో రొమాన్స్ కూడా ఎలా ఉంది. సినిమా స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు సూపర్. అన్ని సార్లు అవ్వవు కదా, బట్ ఆఫ్టర్ ఛత్రపతి చాలా బాగా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. విజువల్స్ అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వచ్చింది, కట్ అండ్ పేస్ట్. బట్ నాకు అట్లా అనిపించలేదు. 3 hours మూవీ చాలా బాగుంది. మీరు అన్నెసరీగా మీరు అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ప్రశాంత్ నీల్ మూవీ కాదు ఇది, భారతి మూవీ. భారతి ఇలా తీస్తాడని మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్ 100% బ్రేక్ అయితే చాలా బాగుంది. లేదు మరి సాంగ్స్ కూడా అసలు టైమింగ్ లేకుండా వస్తున్నాయి అనమాట. అవసరం లేదంటే అసలు ముగ్గురు హీరోయిన్స్ కూడా అవసరం లేదు. బట్ ఇంకా ఏదో మూవీ కొంచెం హైప్ ఇద్దామని పెట్టినట్టుగా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే నాకు కొంచెం నిద్ర కూడా వచ్చింది. రాధేశ్యామ్ బాగానే ఉంటది మూవీ. రాధేశ్యామ్ నేను ఏం లేదు. ఆదిపురుష్ సేమ్ ఆదిపురుష్ లాగానే గ్రాఫిక్స్ పెట్టేశారు. ఆదిపురుష్ లో అయితే ఎలా అయితే గ్రాఫిక్స్ ఉందో అదే గ్రాఫిక్స్ ఉంది దీంట్లో. దీనిలో ఏదో గ్రాఫిక్స్ అంటే నేచురల్ గా అయితే ఏమీ లేదు, ఏదో పిచ్చిగా చిన్నపిల్లల గ్రాఫిక్స్ అన్నట్టు. యాక్టర్ సత్యాన్ని అసలు వాడుకోలేదు కరెక్ట్ గా. యాక్టర్ సత్యాకి ఎంత కెపాసిటీ, అతను ఎంత కామెడీ వాడొచ్చు అసలు జస్ట్ ఆయన భయపడడం చూపెట్టాడు అంతే. అసలు కామెడీస్ దీంట్లో నాకు వర్కౌట్ కాలేదు. కామెడీ ఎంత చేయొచ్చో అంత చేయలేదు. అంటే అందరు యాక్టింగ్ బాగుంది, కానీ మూవీ స్టోరీ అంతా డైరెక్షన్ అంతా చూస్తే ఏదో పిచ్చిగా ఉంది. ఈ పార్ట్ 1 నడుస్తాయి కదా, పార్ట్ 1 నడవాలి. ఫస్ట్ పార్ట్ 1 నడిస్తే పార్ట్ 2 ప్రీమియం టికెట్స్ దొరకలేదని కొంచెం బాధ, కానీ లేకపోతే లైక్ ఇట్స్ వర్త్. పైసా వసూలు అనొచ్చు బ్రో. లైక్ సాంగ్స్ కానీ లేకపోతే అతని కట్అవుట్ కానీ లైక్ లిటరలీ ఇట్స్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. సో అవన్నీ పట్టించు, ఓవరాల్ మూవీ ఎలా ఉందో అది మనం చూడాలి, కానీ ఇది ల్యాగ్ ఉంది అది ల్యాగ్ ఉంది అవ్వదు కదా. స్టోరీ కూడా ఉంది, లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. రెండోది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. లేదు అలా లేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి, అన్ని ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. లైక్ డౌట్ లేదు అందులో. అది ఎక్సలెంట్. లైక్ ప్రభాస్ కాబట్టి ఎవ్వరు అసలు దాని మీద ట్రోల్ చేయాల్సిన ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ట్రోల్ చేయొచ్చు, కానీ లైక్ ప్రభాస్ కాబట్టి జస్ట్ అలాగా కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేసేయాల్సిందే. ఇంకా బ్యూటిఫుల్. అసలు ప్రాబ్లం ఎక్కడ అనిపించిందంటే మొత్తానికి మూవీ ల్యాగ్ హీరోయిన్ అవసరం లేదు సినిమాకి. అసలు ముగ్గురు హీరోయిన్ ఒక్కరు కూడా అవసరం లేదు. చెత్త సాంగ్స్ ఓకే నడిచింది, కానీ అంతే. అది ఇంకా మూవీ ఓజీకి ఇచ్చినంత మ్యూజిక్ ఇక్కడ ఇవ్వలేదంటారా? తమన్ మ్యూజిక్ ఇచ్చాడు, మూవీకి సెట్ అవ్వలేదు అంతే. ఇటు ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఇలాంటి క్యారెక్టర్ లో మారుతి సక్సెస్ అయ్యిందా? మారుతి ప్రభాస్ కి క్యారెక్టర్ ఇవ్వడం సక్సెస్. మారుతి ఇవ్వడం మారుతి కాకుండా ఎవరైనా ఇవ్వచ్చు ఈ క్యారెక్టర్, ఎందుకంటే ప్రభాస్ యాక్టింగ్ అలా ఉంటది. మారుతికి నేను క్రెడిట్ ఇవ్వను దీంట్లో. మారుతి మూవీ ఇది, కానీ ప్రభాస్ లేపాడు అంతే. నేను ఇక్కడ లేను, నేను ఎప్టడైజ్ చేస్తారు. నేను ఇక్కడ లేను, నేను ఎక్కడున్నా తెలియట్లా. ఓవరాల్ గా కొంచెం అబౌవ్ యావరేజ్ అనిపించింది అన్న. సో ఆయన షార్ట్ డమ్ ని వాడుకొని ఏదో హై బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు తప్ప ఎక్కడ ఆయన షార్ట్ డమ్ ప్రాపర్ గా అయితే వాడుకోలేదు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అండ్ సాంగ్ లో వచ్చి ఆయన డాన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడం పెద్ద పాజిటివ్స్ ఏం లేవు. అండ్ తమన్ గారి బీజిఎం అయినా లేదంటే విఎఫ్ఎక్స్ వర్క్ అయినా సరే అక్కడక్కడ బాగున్నా సరే కొన్ని సీన్స్ లో చాలా హార్డ్ గా అనిపించాయి. సో దాని వల్ల డిసప్పాయింట్మెంట్. మెయిన్ పాజిటివ్ అంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి, సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషన్ ఉంటుంది, దాని వరకు ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసేసిన కామెడీ టైమింగ్. అండ్ అక్కడ ఫైట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒక డూపుని పెట్టి లాగేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు, ఆయన చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని ఈవెంట్స్ లో అన్ని ట్రైలర్ ప్రమోషన్ లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. దాని వరకు మీరు ఎన్ని ఎక్స్పెన్సివ్ పెట్టుకోండి, సవాల్ లాస్ట్ అయిన లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. లాస్ట్ కి థియేటర్ లో సీన్స్ లేపేశారు, దాని వరకు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. అండ్ వాళ్ళు ట్రై చేసిన జోకర్ గెటప్ కూడా సినిమాకి అన్నసరి, అది టీజర్ లో పెట్టి అన్నసరి మిస్లీడ్ చేశారనిపించింది. అది ట్రైలర్ లో ఎక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ థియేటర్ లో పెట్టుంటే మేము వర్కౌట్ అయ్యేదేమో, కానీ ట్రైలర్ పెట్టడం వల్ల కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ అనే కాదు, మొత్తం ఓవరాల్ ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్టివిటీ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రీన్ ప్లే కూడా అంత ప్రాపర్ గా లేదు. ఎక్కడ వెంటనే డ్రెస్సులు చేంజ్ చేస్తుంటారు ఏదో బయట ఉన్నట్టు, అలా కొంచెం చాలా హార్డ్ గా అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ గా కూడా పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ, అది ఎందుకు ఎగ్జిక్యూషన్ వరకు కంప్లీట్ గా ఫెయిల్ అనిపించింది భారతీయ అయితే. ఆ విషయంలో మాత్రం కంప్లీట్ గా డైరెక్టర్ ఫైట్ చాలా బాగా వచ్చింది, దానికి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ లో మాత్రం విఎఫ్ఎక్స్ చాలా హార్డ్ గా అనిపించింది. సో దాని వరకు కొంచెం వాళ్ళు కేర్ తీసుకున్నా, లేదా సెకండ్ హాఫ్ కొంచెం
మంచి సినిమాలో తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ మనకి హర్రర్ కామెడీ అని ట్రై చేశారు మూవీ స్టార్ట్ చేయడం, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. బాబు దయ్యం ఉంది, దయ్యాలు లేవు అనే దాన్ని చూపించారు. మీ ఊహా చిత్రము ఇట్లాంటిదే ఉంటుంది మొత్తం మూవీలో. అసలు సైన్స్ అంటే ఏంటి మీ అర్థం బట్టి ఉంటుంది మూవీ. అదే సినిమా అర్థం చేసుకోండి. ఏ సినిమా అంటే నీకు రొమాన్స్ అవన్నీ ఉంటే బాగుంటుందా? అరే బాబు అన్ని ఉన్నాయి సినిమాలో. 3 హీరోల సినిమా ఉంటుంది. అసలు మొత్తం భూత్ బంగాళా ఉంటుంది స్టోరీ. చాలా కామెడీ ఉంటుంది, చాలా కామెడీ అండ్ సాంగ్స్, మ్యూజిక్, టీజీఎం, గ్రాఫిక్స్ అన్ని అదిరిపోయినాయి. ఈ సంక్రాంతి సినిమాలో ఇట్టు కొట్టేది అంటే రాజసాబే. రాసి పెట్టుకోండి. ఫస్ట్ హాఫ్ లాగలేదు, కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అంతా అర్థం చేస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే చాలా గ్రాఫిక్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ప్రభాస్ గారు చనిపోతేనే మన ఫీలింగ్ వచ్చింది క్లైమాక్స్ లో. అది ఒక మన నమ్ముతాం కదా దేవుళ్ళు అనేది దుర్గమ్మ దేవి అని, ఆ టైప్ దేవి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ దేవి అనేది కాపాడుతుంది క్లైమాక్స్ లో. అసలు చాలా బాగుంది, నీట్ గా ఉంది సినిమా అయితే. ఎక్కడ లాగలేదు. ప్రభాస్ పడే కథ అంటే ప్రభాస్ గారు ఈ యాంగిల్ లో కూడా చేస్తారని తెలియాలి కదా. ఇప్పుడు ఓన్లీ ప్రభాస్ గారు ఒక బాహుబలి రేంజ్ కాకుండా ఈ టైపు అసలు ప్రభాస్ గారు టైమింగ్ చాలా బాగుంది. కామెడీ ఎంత బాగా నవ్వించారు. డైలాగ్స్ గానీ, ఆ మ్యూజిక్ గానీ, లొకేషన్స్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ అన్ని బాగున్నాయి. ఈ సినిమా చెప్తున్నా కదా, నైట్ 11:30కి పెట్టిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ పెట్టిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. 1 వీక్ వరకు మొత్తం థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ అవుతాయి. ఈ సంక్రాంతికి మొత్తం అయసాబే నడుస్తుంది. ఏ సినిమాలో ఈ సంక్రాంతి గిట్టు కొట్టే మూవీ అంటే అయాసాబ్. రాసి పెట్టుకోండి. సినిమా బాలే అంటే మాత్రం కుండు కూడా నేను రాసి పెట్టుకో. సూపర్ మూవీ, సూపర్. రొమాన్స్ నచ్చింది, ఫన్ నచ్చింది, ఆ ముసలి కొట్టడం, ఆ కంటెంట్, ఆ మైండ్ డైవర్షన్ ఫుల్. ముగ్గురు అమ్మాయిలు సెకండ్ హాఫ్ ఫుల్ ఇంట్రెస్ట్. 2 సార్లు 3 సార్లు చూడొచ్చు. హైలైట్స్ ఆ ముసలిని కొట్టడం అయితే అది వేరే లెవెల్. ఏ ఇంటికి పోవాలి అదే పని ముసలిని కొట్టాలి, ఇంటికి పోయి ముసలి కొట్టాలి అంతే. ముసలి సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కామెడీ మాత్రం సూపర్. అసలు ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ ముగ్గురు అమ్మాయిలతో ఆ లవ్ రొమాన్స్ సూపర్ అనిపించింది. ఓవరాల్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. ఎన్నిసార్లు చూసా తగ్గదు మూవీ. పోగానే బిర్యానీ ఆర్డర్ రోజు పెడతానే ఉంటా. షాక్ అవ్వాలి, ఎవరు ఇట్లా పెడతారు అనుకోవాలి, అలా పెడతా. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముందుగా ఇటీవల మనం జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు మనం ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా చాలా రోజుల నుంచి మనకి చాలా లుక్స్ అయితే విడుదల చేశారు. సో రాజాసాబ్ సినిమా ఇప్పుడు మనం చూడటం జరిగింది. చాలా బాగుంది రాజాసాబ్ ఆయన లుక్స్. ఎందుకంటే గతంలో మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ అయితే కానీ ఆ లుక్స్ లో ప్రభాస్ గారిని చూస్తే మనకి ఏ విధంగా ఉంటారో మారుతి గారు ఆ లుక్స్ లో చూపించారు. డార్లింగ్ అంటేనే మనకి ఒక ఎమోషనల్ వస్తుంది ప్రభాస్ గారిని. ఎందుకంటే గతంలో మన రాజ్యాన్ని, మన దేశాన్ని రాజులు గతంలో ఎంతో మంది పరిపాలించినటువంటి విషయం మనకు తెలిసిన విషయమే. ఆ ఒక రాజు యొక్క జీవిత చరిత్ర ఈ రాజాసాబ్. అంటే రాజు యొక్క జీవిత చరిత్రని పరిగణలోకి తీసుకొని రాజు గతంలో దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంతే ముఖ్యం అన్న కాన్సెప్ట్ ని ఎక్కువగా తీసుకున్నారు. మనకి ఇక్కడ కొన్ని హై గ్రాఫిక్స్ ఉండడం వల్ల ప్రభాస్ గారు ఈ మూవీలో రాజాసాబ్ లో ఆ హై గ్రాఫిక్స్ వల్లనే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఆ హై గ్రాఫిక్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చేస్తారు కాబట్టి ఆ హర్రర్ ఏంటంటే ఎక్కువ కూడా హై గ్రాఫిక్స్ ఉన్నాయి. అవి కొంత మాత్రం మనకి తెలుగు వాళ్ళకి కొద్దిగా డిస్పాయింట్ ఉంటుంది. అవి ఏం డోంట్ వరీ, నో ప్రాబ్లం. మనం డార్లింగ్ ఆ ప్రభాస్ గారిని మనం ఇంకా పోతే మిస్టర్ పర్ఫెక్ట్ ఆ ప్రభాస్ గారిని చూడాలనుకుంటే ప్రభాస్ గారిని ఇంత యంగ్ లో చూపించింది మరి రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సినిమాలతో, ఎందుకంటే నిత్య జీవితంలో మ్యారేజ్ గారికి ప్రభాస్ గారికి పెళ్లి కాలేదు కదా, ఆ పెళ్లి కానివల్ల ఆ నిత్య జీవితంలో జరిగే ప్రభాస్ గారిని కూడా తెర మీద చూపించారు మారుతి గారు. అక్కడ మాత్రం ఇద్దరంటే హీరోయిన్ చూపించడంలో ప్రభాస్ గారు కొంచెం అక్కడ అనిపించింది. సో నో ప్రాబ్లం. శుభాకాంక్షలు. నేను కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. సంక్రాంతి ముందే పర్యటన మన రాజాసాబ్ నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన మన ప్రభాస్ అన్న
ఇప్పుడు చూసే ఒక లెక్కలాగా అప్పుడు చూసే ఒక లెక్కగా అర్రర్ మూమెంట్ ఎలా తీసి చూపించిండు. ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. సినిమా మాత్రం ఒక ఇచ్చి పడేసిండు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా చిరంజీవి గారు కూడా సినిమా హిట్ కావాలి, రవితేజ సినిమా కూడా హిట్ కావాలి. రాజాసాబ్ సినిమాలో తమన్ గారు మ్యూజిక్ మొత్తం షేక్ చేసిండు. మారుతి గారు నువ్వు ఈ కష్టం ఫలించి, నీ కష్టం ఎంత పడ్డావు అంత ఫలితం ఫలించింది. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అని పక్క పెట్టండి. మీ సినిమా తీసి చూపించారు, అదే గ్రేట్ అనుకోవాలి. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. మాకు స్టోరీ నచ్చినది, కామెడీ ఉన్నది, రియల్లీ హారర్ కూడా ఉన్నది. కామెడీ ఉన్నది, హారర్ ఉన్నది, చాలా నచ్చింది. యాక్చువల్లీ స్టోరీ అయితే బాగానే ఉన్నది. పబ్లిక్ అందరు ఆడియన్స్ అందరికి నచ్చినది. మాకు యాక్చువల్లీ లవర్ బాయ్ అనిపించినాడు. సో డార్లింగ్ మూవీది అది సెకండ్ హాఫ్ చూసినట్లు అనిపించింది మాకు. సో హారర్ బాగున్నది, కామెడీ కూడా ఉన్నది. అండ్ ఎస్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ప్రభాస్ నచ్చాడు, అన్ని డైరెక్షన్ బాగుంది. మూవీ చెప్పాలంటే రాజాసాబ్ చాలా బాగుంది. నెగిటివ్ కమెంట్స్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళని మూవీ చూసినాక ఇవ్వమనండి. మూవీలో ప్లస్ పాయింట్ చెప్పాలంటే వన్ మ్యాన్ షో. ప్రభాస్ 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 పాన్ ఇండియా స్టార్ ఉత్తా రాలేదు. బాహుబలి నుంచి ప్రభాస్ స్టారే చేంజ్ అయిపోయింది. ఎవ్రీ మూవీ హిట్, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తీసుకుంటున్నాడు. ఈ మూవీలో చెప్పాలంటే మనకి ప్రభాస్ మిర్చిలో ఎలా అయితే కనిపించాడో హ్యాండ్సమ్ గా, అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ అలా సేమ్ దానికంటే హ్యాండ్సమ్ గా ప్రభాస్ చూడాలంటే అసలు ప్రభాస్ ఏనా అని డౌట్ వచ్చింది. అంత బల్కీ పర్సనాలిటీ కాస్త లీన్ అయిపోయిండు. డ్రెస్సింగ్ స్టైల్ మూవీలో ప్లస్ పాయింట్ అంటే ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్, ప్రభాస్ డాన్స్, ప్రభాస్ కొరియోగ్రఫీ ఎవరైతే చేశారో చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. ముగ్గురు హీరోయిన్స్ పెట్టాడు మూవీలో. ముగ్గురు హీరోయిన్స్ రోల్ సూపర్ ఉంది. కానీ ప్రభాస్ ది సూపర్ డూపర్ డూపర్. ఆయన వచ్చినాక యాక్షన్ సీన్స్ ప్రభాస్ కి చెప్పనవసరం లేదు కదా. ఈ మూవీలో ఇంకా కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. యాక్షన్ అంటే ఇది క్రొకడైల్ ఫైటర్ 6 feet హైట్ కి 6 feet క్రొకడైల్ పెట్టినట్టుంది. చాలా బాగుంది. ఎందుకంటే మనకు షార్ట్ ఉన్నప్పుడు క్రొకడైల్ అనేది పట్టుకొని అంత బల్కీ పర్సనాలిటీ పర్ఫెక్ట్ సెట్ అయింది. మన గ్రాఫిక్స్ అని తెలుసు, బట్ అదైనా రియాలిటీగా ఉంది. చాలా బాగుంది క్రొకడైల్ ఫైట్. ఓవరాల్ మూవీలో హైలైట్ సీన్ ప్రభాస్ డ్రెస్సింగ్. నా కామెడీ యాక్చువల్లీ 6 feet హైట్ తోని కామెడీ చెప్పడం అంటే చాలా కష్టము. ప్రభాస్ తోనే కామెడీ చెప్పించును. అండ్ సైడ్ కమెడియన్స్ గిట్ట చాలా బాగుంది. చిన్న అది ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది మనకి? అరౌండ్ 15 years. ఇప్పుడు మళ్ళా 15 years తర్వాత సీరియస్ రోల్స్ తర్వాత ఇప్పుడు ఇలా వచ్చిందంటే యాక్చువల్లీ పాన్ ఇండియా స్టార్ అయినాక ఇలాంటి మూవీ ఒప్పుకోవడం చాలా గ్రేట్. ప్రభాస్ మారుతి ఎలా కన్విన్స్ చేశాడో అది చాలా లక్కీ. అండ్ ఇంకోటి మారుతికి చెప్పాలంటే ఆయన కెరియర్ లో ది బెస్ట్ మూవీ ఉంటుంది ఇది. ప్రభాస్ తో అని కాదు, ఈ మూవీ సూపర్. లాగ్ ఆబ్వియస్లీ 3 hours మూవీ అన్నప్పుడు లాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనకి లాగ్ ఎలా అనిపించింది అంటే సెకండ్ హాఫ్ లో మూవీ మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఒక ఎట్లా అంటే స్కేరీ హౌస్ లో ఉన్నట్టు ఉంటుంది. ఒకటే దగ్గర వాళ్ళనే చూపించే వరకు అది లాగ్ అనిపిస్తుంది అంతే తప్ప స్టోరీ వైజ్ కొంచెం లాగింగ్ అంటే కొంచెం ఉంది, నాట్ ఎ ప్రాబ్లం. ఓవరాల్ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ ఎండింగ్ లా పార్ట్ 2 ఉంటుంది అన్నాడు కదా, అది ఎక్స్పెక్ట్ చేయండి ఇచ్చిండు. ఆ పార్ట్ 2 లో ఎక్స్పెక్టేషన్ కి మించి ఏంటంటే ప్రభాస్ 6 feet హీరో ఉంటేనే మనం షాక్ తింటాము. ప్రభాసే విలన్ అనిపిస్తుండ అందులో చూపించిండు మనకి. ఒక విలన్ హీరో సేమ్ గా ఇద్దరు ప్రభాస్ కి ప్రభాసే ఉండాలంటే ఆ ఫైటింగ్ అయినా అదైనా 2 అయితే ఎక్స్ట్రాడినరీ అవుతుంది. ముగ్గురు చాలా హైలైట్ అండి. నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అసలు సినిమా ఫస్ట్ వచ్చి చూడండి. సినిమా చూడండి, రివ్యూ సినిమా చూడండి. సంక్రాంతికి మాత్రం మొగడు రేపల్ స్టార్ ప్రభాస్, రాజులకు రాజు ప్రభాస్. ఫ్యామిలీ అందరు వచ్చి చూడండి. సినిమా మాత్రం చాలా బాగుంది. అదేం లేదండి, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు కావాలని అలా స్పెండ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుంది. సినిమా చూసి మాట్లాడండి. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటూ ఉందంటే ప్రభాస్ వేరే సినిమాలు ఏమో అవును చేస్తున్నారు. నేను నిన్న స్టోరీలో కూడా చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావాలని సినిమా చూడకముందు ఫ్లాప్ అవుతుంది, దీన్ని ఫ్లాప్ చేస్తామని చాలా స్టోరీస్ పెడుతున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, కంటెంట్ ఎవడు ఆపలే. యాంగిల్ ఏంటంటే ఫస్ట్ మనం 15 సంవత్సరాల ముందు ఎలా చూసామో అలా చూపెట్టాడు. మిర్చిలో ఎలా ఉన్నాడు, రేపల్లో ఎలా ఉన్నాడు, అంతా బాగా అంతా గ్లామర్ గా చూపెట్టాడు. అసలు చాలా బాగా, అసలు ఇది డిఫరెంట్ జోనర్ అండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అసలు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ అసలు ఎమోషన్ సీన్స్ అయితే మేము చూసుకుంటూ పాకలకి వాటర్ వచ్చేసినాయి. మాలాటలో పెళ్లి చేసుకున్నావు ఎందుకంటే నువ్వు చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే నీకే భయ, ఎవ్వరికి లేదు. కానీ నేను అనుకున్నా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనేసి. నిజంగా నేను అనుకుంది ఏమంటే ఒకళ్ళు నువ్వు పెళ్లి చేసుకుంటే లేడీస్ ఫ్యాన్స్ బాధపడతారని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అనుకున్నాను భయ్యా. నిజంగా భయ్యా, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఎలాగే ఉండవు. నువ్వు ఎవరు ఏ లేడీస్ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టద్దు.
ఒకటే చాలా మంది పెళ్లి కోసం చూస్తున్నారు కాబట్టి ప్రభాస్ అన్న నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు, ఈ విధంగా ఉండు. పెళ్లి చేసుకుని చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ కూడా తక్కువ అవుతారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకు లేడీస్ ఫ్యాన్స్ వాళ్ళు పెరుగుతారు. ఓకే, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, మీరు ఇలాగే ఉండండి, ఈ విధంగా సాగించండి. ఇప్పుడు రాజాసాబ్ సినిమా చూసాను నేను, చాలా బాగుంది సినిమా. మాత్రం యాక్షన్ మాత్రం ప్రభాస్ అని ఎరగదీసింది భయ్యా. సినిమా ప్రభాస్ అన్న కోసం మనం చూడాలి. ప్రభాస్ అన్న మాత్రం యాక్టింగ్ మాత్రం ఎరగదీసి వదిలేసింది సినిమాలో. కామెడీ కూడా అందరూ నవ్విస్తారు సినిమాలో కూడా. సూపరే సూపరు. ఇక్కడ చూడండి ఎవరున్నారు, ప్రభాస్ అన్న మామూలు యాక్టింగ్ చేస్తాడా? ఇప్పుడు 6 అడుగులు బుల్లెట్. ఎవడైనా ఈయన అనుకుని మాట్లాడాల్సిందే, అంతే వచ్చి మాట్లాడితే ఎవరికైనా ఉందా అని మనం ఒకసారి నిరూపించాడు. చాలా బాగుంది బ్రో. బాబాల్లో ఒక డైలాగ్ చెప్తాము, మగాడా అలా అనుకోవడానికి అది ఊరి పేరు కాదు, ఇంటి పేరు కాదు, బ్లడ్ లో ఉండాలన్న కొడకల్లారా. నేను ఒక్కనే వస్తానని తెలుసుకోవడం 100 మందిని కాపలా పెట్టింది మీరు మగాల. నా అన్న వాళ్ళకి ఎన్ని పొడి చంపింది మీరు మగాల. మేజర్ కామెడీనే ఉందండి. మేజర్ అయితే కామెడీ బాగుంది చూడడానికి. అంటే ఇప్పుడు పాత ప్రభాస్, మళ్ళీ ప్రభాస్ ని 10 years వరకు చూడలేము అని అంటున్నారు కదా. సో అది మంచి మంచి డ్రెస్సింగ్ కానీ, డాన్సులు, పాటలు, హీరోయిన్ తో సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి లాగ్ కాదండి, అసలు సినిమా లాగ్ లేదు, జస్ట్ హిప్నటైజ్ అవుతాం అంతే. వాళ్ళు కూడా హిప్నటైజ్ చేయడం అనుకున్నారు. 3 హీరోయిన్లు కూడా హిప్నటైజ్ చేస్తారు మనల్ని. మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ గారు బాగా బీజిఎం బాగా చేశారు. యా, కొన్ని సీన్స్ లో చాలా బాగుంది బీజిఎం అయితే, చాలా అంటే బాగుంది. కానీ కొన్ని కాపీడ్ లాగా అనిపించినాయి. రాక్షసుడు సినిమాలో ఆ సైకో బీజిఎం ఉంటది కదా, అది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉన్నట్టుంది. క్రొకడైల్ సీన్ బాగుందండి, బాగుంది, చూడొచ్చు. క్లైమాక్స్ హిప్నటైజ్ అయిపోతాం. రేటింగ్ ఏమి వద్దులేండి. ఇండస్ట్రీకి బాసు మన మెగాస్టార్ అంటే బాసు. ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు, గుడిలో ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినవయ్యా మారుతి. నాకైతే భయ్యా మన ప్రభాస్ అంటే సల్లార్లో కలిపిలో సినిమా విషయం భయ్యా. ఆ సినిమాలు వేరు. ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ పోతే బుజ్జిగాడు, మున్న, మిర్చి, ఇవి కదా సినిమా. ఆ సినిమాలు మళ్ళీ నేను మా ప్రభాస్ అన్నని ఎలా చూడాలి అని ఏ లుక్ లో ఆ లుక్ అయితే చూసా భయ్యా. నాకైతే చాలా బాగుంది. మెయిన్ గా మాత్రం మన ప్రభాస్ టైమింగ్ బుజ్జిగాడు సినిమాలో డార్లింగ్ 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 ప్లీజ్ డార్లింగ్ ఒకసారి మాట్లాడాలి అది ఉంటే అది నాకు అనిపించింది. అంటే నాకు కావాల్సిన సినిమా అంటే ప్రభాస్ అంటే మన కలికిలో సలాలో వేరే లెవెల్ విషయం. కానీ ఈలో కామెడీ టైమింగ్ అయినా ఆయన రొమాంటిక్ బ్రో. 1 2 3 హీరోయిన్ బ్రో. ఆ 3 హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు. అమ్మో లవ్ బైట్లు, లిఫ్ట్ కిస్సులు అబ్బా. అంటే ఇట్లా చూడాలంటే ప్రభాస్ మళ్ళీ బ్యాక్ ఇచ్చి ఆ లుంగి కట్టుకోవడము, ఆ డాన్స్ చేయడం నాకు బాగా నచ్చింది. అంటే మా ప్రభాస్ చూడాలి. మళ్ళీ సాంగ్స్ కు 1 కాదు 4 సాంగ్ ఉండే బ్రో. ఆ డాన్స్ ఏంది బ్రో, అమ్మో ఆ గ్రేస్ ఏంది. అయ్యా ప్రభాస్ ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాసు బ్రో. ఇప్పుడే చూసి వస్తున్నా రాజాసాబ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. నాకు మాటలు కూడా వస్తలేవు. సినిమా అంత ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి వెళ్తే బయటికి అంత డిసప్పాయింటెడ్ గా వచ్చాను. ఒకటే మాట చెప్తున్నా, చాలా డిసప్పాయింటెడ్ గా బయటకు వచ్చాను. నేనైతే అస్సలు సాటిస్ఫై కాలేదు. మారుతి గారు, ప్రభాస్ గారు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే బిల్డప్ ఉండిందో, వాళ్ళు ఇచ్చిన ఆ ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో అస్సలు ఎక్కడ ఒక కొంచెం కూడా ఒక 1% కూడా సాటిస్ఫై కాలేదు. 1% కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే సినిమాని కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చూడలేము, అసలు చూడలేము. యాక్షన్ ఓరియంటెడా కాదు, రొమాంటిక్ కాదు, పోనీ ఏదైనా థ్రిల్లరా కాదు, హారరా కాదు, ఫ్యాంటసీయా కాదు, కమర్షియలైజ్ చేశారా కాదు, ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రొమాంటిక్, థ్రిల్లర్, హారర్, కామెడీ, ఫ్యాంటసీలో కమర్షియాలిటీని కలిపారు. ఇన్ని సబ్జెక్టులు ఎందుకన్నా ఒక సినిమాలో నాకు అర్థం కావట్లేదు. అంటే బేసిక్ గా మూవీ అనేది హిప్నాసిస్ మీద నడుస్తుంది అన్న. హిప్నాటిజం, సైకియాట్రిస్టులు, సైకిక్ ఎడ్యుకేషన్, తర్వాత మన బ్లాక్ మ్యాజిక్, తంత్రాలు, మంత్రాలు, విద్యలు ఉంటాయి కదా, వీటన్నిటి మీద బేస్ చేసుకుని ఉంటది మూవీ. ఇన్ని సబ్జెక్టులు ఎందుకన్నా? ఏదర్ హిప్నాటిజం పెట్టుర్రి, లేదా బ్లాక్ మ్యాజిక్ పెట్టుర్రి, లేదా సైకియాట్రిస్టుల దగ్గర అయిపోర్రి. ఎందుకు ఇంతగానం? ఎందుకు మళ్ళా దీనికి తోడన్నట్టు 3 హీరోయిన్లు ఎందుకన్నా? ఎందుకు 3 హీరోయిన్లు? అవసరం లేదు. అక్కడ గ్లామర్ చూపించుకోవడానికి, జనాల్ని కుర్రకారుని అట్రాక్ట్ చేయడానికి, 3 పాటలు ఇరికించడానికి అక్కడ స్పేస్ లేదు. క్రియేట్ చేసుకున్నారు. ఇలానే అయితే క్రియేట్ చేసుకుంటే స్పేస్. అందుకే రొటీన్ స్టోరీ కాదన్నా. అంటే కాన్సెప్ట్ కొత్తదే. స్టోరీ నరేషన్ అదంతా రొట్టనే. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్, యాక్చువల్లీ చాలా యూనిక్ కాన్సెప్ట్. అంటే హిప్నాటిజం మీద మన మనిషికి అత్యాస వచ్చేస్తే
ఎంత దిగజారుతాడు, ఎంత ఎంత స్టేజ్ కి వెళ్తాడు అనేది చూపించాడు సంజయ్ దత్ గారి క్యారెక్టర్. సో బేసిక్ గా ఒక ఐటమ్ మీద అంటే డబ్బు అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి సమ్ గ్రీడీనెస్, ఒక సబ్జెక్ట్ మీద మీరు అత్యాశ పెంచుకుంటే మీరు ఎంత దిగజారుతారు, ఏ స్టేజ్కి వెళ్ళిపోతారు అది సంపాదించుకోవడానికి. అది కాన్సెప్ట్ అన్న, అది కాన్సెప్ట్ బేసిక్ గా. సో దాన్ని హిప్నాటిజం, సైకియాట్రిస్టులు, సైకిక్ సబ్జెక్టులు, ఆ తర్వాత తంత్రాలు మంత్రాలు అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చూపించడానికి ట్రై చేశాను. సినిమా 3 గంటలు ఉందన్న. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా మా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయారు హ్యాపీగా కాళ్ళు చాపుకొని పంగ చాపుకొని. అంత వరస్ట్ ఉంది ఫస్ట్ హాఫ్. లాస్ట్ 30 minutes చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇంత పిల్లలు ఉంటారు కదా, బూచాడు అని చెప్పే గుర్తారు. అలా ఉంది హారర్. ఈ హాస్పిటల్ అండి, హాస్పిటల్ సీన్ అంటే నేను బేసిక్ గా హిప్నాసిస్ అయిపోయాను కదా, హిప్నాటిజం లో ఉన్నాను కదా, గుర్తు రాలేదు. నెగిటివ్ చెప్పమండం కాదండి, నేను ప్రతి సినిమా చూస్తా, మీరే చూస్తారు, ప్రతి సినిమా చూస్తా, సినిమాని ప్రేమిస్తా. సినిమా బాగుంటే ఎందుకు బాగుందో చూస్తా, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో కూడా చూస్తా. అరే వాళ్ళు బాగాలేదని చెప్పారు నేను వెళ్ళను కాదు, నా పర్సనల్ ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అంతే కదా. సో ఇద్దరు మనుషులు ఎప్పుడైనా వేరే. సో నాకు నచ్చలేదు, నా ఒపీనియన్ ఇది, అంతకు మించి ఇంకేం కాదు. సంజయ్ దత్ గారికి యాక్టింగ్ సగం గాల్లోనే చూపించారు, ఆయన మనిషిలాగా చూపించలేదు, ఆయన్ని గాల్లో భూతం లాగానే చూపించారు. సో ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్ స్కోప్ ఉండే, మంచి క్యారెక్టర్, మంచి స్కోప్ ఉండే, బట్ యాక్టింగ్ చెక్ చేయలేము, ఎందుకంటే చాలా బ్లర్డ్ అనిపించింది నాకైతే మాత్రం, ఎందుకంటే ఆ పొగలో అట్లా ఉండడం వల్ల. బట్ చేసిన గాడికి మాత్రం సంజయ్ దత్ గారు ఆయన న్యాయం చేశారు, ఆయన క్యారెక్టర్ కి 100% న్యాయం చేశారు సంజయ్ దత్ గారు. హ్యాట్స్ ఆఫ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.